Daily. Taste the Daily. చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైసీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసిన పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె వివరించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. విభాగాల నేతృత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి, యువత, అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని విభాగాల నేతృత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి, యువత, అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి